హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇదైతే ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నేను లేవగానే సూర్యుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడనమాట. ఇంకా సరే అని చెప్పి సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి వచ్చి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి కదా. సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్పిందని వర్క్ ఆపనికి వీలైతే లేదు. ఇంకా చెప్పేసి వచ్చాక చైర్స్ అన్నీ నైట్ కూర్చొని చాట్ చేసాము. ఇక్కడ అక్కడ ఉన్నాయన్నమాట. వాటిని అన్నిటినీ సెట్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నైట్ అన్నం ఉంటే దాన్ని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే మీ అందరికి ఒక రిక్వెస్ట్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఇంకా రైస్ అయితే తీసుకున్నాను అన్నమాట. అవి చెరుక్కొని కడిగి అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే వంట ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. చెరుక్కున్నాను. కొత్త బియ్యం కదా, పురుగులు ఉన్నాయి. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేయించుకోవాలి. ఇంకా నేను నైట్ మా హస్బెండ్ కూరగాయలు తెచ్చాను. నేనేం చదరలేదు, పిల్లలే పెట్టేశారనమాట ఫ్రిడ్జ్లో. ఏమేమి ఉన్నాయని చూస్తే అంత చిక్కుడుగాయ దొండకాయ అయింది. మార్నింగ్ అప్పటికే ఆల్రెడీ లేట్ అయింది కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యలేను అని నాకు అనిపించింది అనమాట. సరే ఏం చేద్దామంటే ఇంకా అన్నీ చూసుకొని ఒకటైతే ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయ్యి బయటికి అయితే తెచ్చుకుంటున్నాను. ఏంటంటే వంకాయలు, ముళ్ళ వంకాయలు అనమాట. ఇవి మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు చాలా బాగుండేటివి. అక్కడ వాళ్ళు ఫ్రెష్గా తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ క్యాష్ మెన్షన్ చేతులండి, తప్పు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇదే బిజినెస్ చేసేవాళ్ళేమో ఇంటి దగ్గరికి వచ్చి అమ్మేవాళ్ళు అన్నమాట. చాలా టేస్టీగా ఉండేది. నేను ఫస్ట్ టైం అక్కడే తిన్నాను. ఇవి చాలా బాగుంటాయి. మళ్ళీ ఇక్కడ వండితే ఆ టేస్ట్ రాదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. మళ్ళీ ఎంత వండినా అంత మంచి టేస్ట్ అయితే రాదు. అది వేరే టేస్ట్. అంటే వాళ్ళు అప్పుడే మార్నింగే తెంపుకొచ్చేస్తారు అనుకుంటాను. తెంపుకు రాగానే సైకిల్ మీద పెట్టి అమ్ముకొచ్చేస్తారనమాట. అలా తీసుకుంటాము. పుచ్చులు పురుగులు కూడా రావన్నమాట. ఇంకా మళ్ళీ ఇది కట్ చేయడం కూడా చాలా డేంజరస్, ముళ్ళులు గుచ్చుతూ ఉంటాయి. కానీ బాగుంటుంది ఈ వంకాయ బాగుంటుంది. నాకు బేసిక్గా వంకాయ ఇష్టం ఉండదు, అందులో ఈ వంకాయ చాలా బాగుంటుంది. ఇంకా కట్ చేసుకొని నా స్టైల్లో నేనైతే ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశానన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని వాటిని అయితే ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఇంకా అవి మగ్గేలోపు నేను వాటర్ బాటిల్స్ వాష్ చేసుకొని వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఖాళీగా ఉండడం ఎందుకు, అవి మగ్గేటప్పటికి అని. ఇంకా అది మగ్గిపోయింది. కాస్త అల్లం వెల్లుల్లి పేస్టును కొంచెం పసుపు వేసేసుకుందాము. ఈ మాత్రం చాలు. వంకాయ మగ్గేలోపు అది ఇంకా స్మాష్ అయిపోతుంది కాబట్టి వేసుకొని పసుపు వేసేసుకొని ఇంకా వంకాయ అయితే వేసేసుకున్నాను. ఈ గ్యాప్లో నేను అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయేలోపు పిల్లల్ని కూడా లేపేసి వచ్చానన్నమాట. వాళ్ళని వాష్రూమ్లకి పంపించేసి వచ్చేసి ఇంకా తర్వాత పసుపు వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను అనమాట. ఇంక దీనికి మూత పెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా సరే అని చెప్పి నేనైతే పక్కాలన్నీ ఎత్తేస్తున్నాను. నైట్ మా పెద్దోడు పిల్లోకి అయితే బెడ్షీట్ అంతా చుట్టుకొని పెట్టుకున్నాడు అనమాట. మంచం కిందకి వెళ్ళిపోతున్నానని అలా రోజు పిల్లో పెడుతుంటే ఆ పిల్లోకి బెడ్షీట్ చుట్టేసుకొని పెట్టుకున్నాడు. ఇంకా మా చిత్తల్లి కూడా ఈరోజు చాలా ఎర్లీగా లేచింది. 7:30 కల్లా లేచేసింది అనమాట. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా లేచి చూస్తూ ఉంది. మమ్మీ చిన్నోడు తమ్ముడు ఎక్కడ, అది ఇది అని అడుగుతూ ఉందన్నమాట. బ్రషింగ్కి వెళ్ళారమ్మా, స్నానం చేస్తున్నారని చెప్తూ ఆమెతో కబుర్లు ఆడుతూ ఇంకా నేనైతే ఎత్తేస్తూ ఉన్నాను. అస్సలు ఎంత ఉక్కపోస్తుందంటే మీరు నమ్మరు, అసలు నిద్ర పట్టట్లేదు, అంత విపరీతంగా ఉంది. మార్నింగ్ లేవడానికి అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే నైట్ అంతా ఒక 2-3 వరకు ఉక్కపోతలనే ఉంటున్నాం కదా. అది పొద్దున చల్లబడేటప్పటికి లేవాలని అస్సలు అనిపించట్లేదు. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి? వింటర్లో అయినా సమ్మర్లో అయినా అదే టైంకి. సమ్మర్లో ఏమో రాత్రంతా వేడిగా ఉండి మార్నింగ్ టైమ్స్ చల్లగా అయిపోయి అప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతూ ఉంటుంది. ఇలా లేట్ అవుతుంది. వింటర్లోనేమో చలికి అస్సలు ఇంకా లేవబుద్ధి కాక నిండా ముసుగులేసుకొని అలా ఉంటామన్నమాట. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేలోపు ఇవి కొంచెం మగ్గిపోయాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని నేనైతే వాటర్ వేయనన్నమాట. ఇలాగే డ్రైగా చేసుకుంటాను. ఎందుకంటే మామూలుగా వేసుకుంటాను వాటర్ కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో. ఇప్పుడైతే నిన్న నైట్ పచ్చి పులుసు ఉంది కాబట్టి అవసరం లేదనిపించింది. ఇంకా తర్వాతకి వచ్చేసి నేను ఇల్లు అయితే నీట్గా ఊపుకుంటున్నాను. పొద్దున వంట చేసేటప్పుడు ఉత్తి కిచెనే ఊపుకున్నాను అనమాట. 2 సార్లు ఊకడం చూపించడం ఎందుకు మీకు,
గలీసుకుంటుందని చూపించలేదన్నమాట, ఉతికిచ్చింది. అంత చెత్త ఒక దగ్గర కంటే చూడండి ఎంత ఉందో. ఇంకా తర్వాత నీట్గా అయితే ఇల్లంతా ఊకేసుకుంటున్నాను అనమాట. ఎంత చెత్త వస్తుంది చూడండి. ఇంకా ట్యాబ్లెట్ స్లిప్లు అవన్నీ కూడా నైట్ డస్ట్బిన్ వేయం కదా, అలా కిచెన్లో పడేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఇల్లు ఊకేసాక మా పిల్లలు కూడా వచ్చేసారనమాట. మా పెద్దోడు ఫస్ట్ వస్తే వాడికైతే డ్రెస్ ఇచ్చేసి వచ్చాను. ఇంకా మళ్ళీ మధ్యలో వచ్చేయడం ఎందుకని మా చిన్నోడికి కూడా డ్రెస్ అక్కడ పెట్టేసి వచ్చాను. ఈలోపు వంకాయ అయితే మగ్గిపోయిందనమాట. ఇంకా అందులో 2 టమాటోస్ వేసుకున్నాను. వాటర్ వేయట్లేదన్నా కదా, కొంచెం కలుపుకోనికి కన్సిస్టెన్సీ బాగుండేలాగా అయితే నేను కొంచెం టమాటో వేసి ఇంకా సాల్ట్ వేసేసాను అన్నమాట. ఇంతకుముందు కొంచెం వేసాను కదా, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇంకో స్పూన్ వేసేసి క్యాప్ అయితే పెట్టేస్తాను అన్నమాట. అది కొంచెం టమాటో కొంచెం సాఫ్ట్ అయ్యాక కారం వేసేసుకుందాము. ఇంక ఈలోపు ఇది అవుతూనే ఉంది. ఇంకో పక్క గిన్నెలు ఉన్నాయన్నమాట. నిన్న నైట్ నేను గిన్నెలు కూడా తోముకోలేదు, ఇంకా అవి కూడా అలాగే ఉంటే అటు తోముతూ ఉన్నానన్నమాట. చూడండి వాళ్ళ లంచ్ బాక్సెస్ అన్నీ అలాగే ఉంటే తోమాను. అప్పటికే మధ్యలో ఇంకా మా చిన్నోడు వచ్చాడు. మా చిన్నోడికి ఇంకా తుడవడానికి వెళ్ళాను అనమాట, తలస్నానం కదా. ఇంకా నిన్న నైట్ గోవాస్ తెచ్చాడు, అవంతా వైట్గా ఉన్నాయంటేను ఇంకా వాటర్లో నానేసాను అనమాట. కడుగుతూ ఉన్నాను. స్నాక్ చాలా రోజుల నుంచి సేమ్ అవుతూ ఉంది. ఈ మధ్య బాగా బిస్కెట్స్ పెట్టినా అన్న ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. అందుకే ఇంకా పర్టికులర్గా మెన్షన్ చేశాను, అస్సలు వద్దు నాకు ఇంకా బిస్కెట్స్, ఖచ్చితంగా వేరే ఏమైనా ఫ్రూట్స్ తీసుకురా, లేదంటే క్యారెట్ అలాంటివి కీరా తెచ్చినా పర్లేదు అని చెప్పాను. అందుకోసమని తెచ్చారనమాట నైట్. ఇవి ఫ్రూట్స్ పర్టికులర్గా ఫ్రూట్స్ అమ్మే చోట అయితే బాగుంటుంది, కానీ ఇంకా మార్కెట్స్లో అంటే ఇంకా ఆప్షనల్గా తెచ్చుకోవాల్సి వస్తుంది. రాత్రి ఇంకా కూరగాయలు తెచ్చేటప్పుడు ఆయనకు పెద్దగా ఆప్షన్ లేనట్టుంది, ఇది ఒకటే పట్టుకొచ్చేసారు. బనానా కూడా మళ్ళీ అంత మంచిగా అనిపించదు కదా, పైన బాగుంటాయి కానీ లోపల బాగా వస్తలేవు. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ జామ్ పెట్టేసి, ఇంకొకరికేమో క్యారెట్ కావాలంట స్నాక్కి, ఒకరికేమో జాంకాయ కావాలట. ఇంకా సరే అని చెప్పి కట్ చేసినా కదా అని క్యారెట్ అడిగిన వాళ్ళకి ఎక్కువ మోతాదులో క్యారెట్ పెట్టి తక్కువ మోతాదులో గోవా పెట్టాను అనమాట. అంటే ఇద్దరికి గోవా పెట్టాను, క్యారెట్ కూడా పెట్టాను. మా పెద్దోడికేమో క్యారెటే కావాలంట, గోవా వద్దన్నాడు. సరే అని వాడికి ఎక్కువ క్యారెట్ పెట్టి జస్ట్ ఒక గోవాలో 2 స్లైసెస్ అంతా వాడికి పెట్టాను. మా చిన్నోడికి తక్కువ క్యారెట్ పెట్టి 4 స్లైసెస్ గోవా పెట్టాను అన్నమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? పిల్లలతో ఇదే ఉంటుంది, ఒకరు తిన్నది ఒకరు తినరు అన్నమాట. ఇంకా పర్టికులర్గా నేను ఆప్షన్ అడిగాను కాబట్టి చెప్పారులే, తప్పు వాళ్ళది కాదు పాపము. ఇంకా తర్వాత కర్రీ అయితే అయిపోయింది. నేనైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కలిపి బాక్స్లో అయితే సిద్ధం చేసేసాను, అన్నీ సెట్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే షూస్ వేసేస్తున్నారు. ఎందుకో షూస్ వేయడానికి నేను వెళ్ళను, మోస్ట్లీ ఫ్రీగా ఉన్నా ఎందుకు వేయనికి చూడను, ఇంకా ఫ్రీగా ఉండడం ఎందుకులేండి. అక్కడ నేను ఇంకా బ్యాగులు అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను. నా చిత్తల్లేమో వ్యాస్లిన్ పెడతా అంటే నేను పెడతా అని చెప్పి వాళ్ళకి పెడుతుంది. రోజు వ్యాస్లిన్ పెట్టి బొట్టు పెడతాను కదా, ఇప్పుడు నేను పెట్టట్లేను బొట్టు, అందుకే అక్కడ వద్దమ్మా అని చెప్తే ఇంకా తుడిచేసింది అనమాట. ఆమె పెడుతుందంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి వ్యాస్లిన్, ఇక్కడ పెట్టాలంటే వద్దు నేను బొట్టు పెట్టట్లేనమ్మా అని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరు అయితే వాళ్ళ చెల్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఈ మధ్య స్టార్ట్ చేశారు, ఇంత ముందుకు లేదనమాట. వాళ్ళ డాడీ అయితే తను ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి తన బ్లెస్సింగ్స్ తీసుకొని కాలైతే బయట పెట్టారు. ఆయన చిన్న షాపింగ్కి వెళ్ళినా కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునే వెళ్తారు. ఇంకా ఆయనను చూసి వీళ్ళు కూడా ఇంప్రెస్ అయినట్టున్నారు. ఇంకా వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని కిస్సెస్ పెట్టుకొని అన్ని ప్యాంపరింగ్లు అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మా ఆయన దింపొచ్చేలోపు మా చిత్తలకైతే బ్రష్ చేయించాను. వాళ్ళకి పొద్దున కట్ చేసేటప్పుడే గోవా అడిగిందనమాట. సరే అని ఇస్తే ఆ గోవా తినలేదు. సరే అని బ్రెడ్ జామ్ ఇచ్చిన, అది కూడా తినలేదు. ఇంకా మొన్న అంతా బోరేసారన్న కదా, మా పక్కక్కది మెట్లు ఉంటే ఆమె పైనుంచి వాష్ చేసుకొచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పి నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది కదా మంచిగా కొట్టలేదని నేను మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కొట్టుకున్నాను అనమాట. వచ్చిన వాటరే కొడతారు కానీ మన ఇంటి ముందు క్లీన్ చేయరు కదా ఎవరైనా, మనమైనా అంతే కదా. ఇంకా అలా మొత్తం వాటర్ వేసుకొని నేను క్లీన్ చేసుకొని ఇంకా వండిన అన్నాలు కూరలు అన్నీ అయితే ఊర్చి పెట్టేసుకొని ఇంకా గిన్నెలన్నీ అయితే తోముకోనికైతే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా తుడిచేసుకుంటున్నాను కౌంటర్ టాపు. ఇంకా పొద్దున బిజీ షెడ్యూల్
సామాన్లన్నీ అక్కడ ఇక్కడ ఉంటాయి. అందరికి అన్నీ పెట్టేశాక నేనైతే ఇవన్నీ నీట్గా చేసేసుకుంటున్నాను అనమాట. రాత్రి పచ్చి పులుసు కొంచెం ఉంటే అది ఒక గిన్నెలో వేసుకొని, కూర కొంచెమే ఉంటే అదొక దాంట్లో వేసేసి అన్నీ పెట్టుకొని ఇంకా నీట్గా అయితే చూసుకుంటున్నాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది, ఖాళీగా ఉంటారు, కూర్చుంటారు, తింటారు అనుకుంటారు. కానీ ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఎవరైనా వచ్చి చూసేటప్పటికి కాస్త ప్రశాంతంగా కనిపించాలంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండకూడదు అసలు. ఫస్ట్ థింగ్ అది. వాళ్ళు అసలు ఖాళీగా ఉండకపోతేనే ఎవరైనా వచ్చి ప్రశాంతంగా కూర్చోగలరు. ఇంకా గిన్నెలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా గోవాస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా పాపకైతే ఫ్రెష్ చేపించేసాను అనమాట. ఇంకా చూడండి గిన్నెలన్నీ తోమేసాను కదా, ఇంకా వారిపోయినాయి కూడా. తనకు స్నానం పోసేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఎంత ఫ్రెష్ అయినా అదే ఉక్కపోత, అస్సలు మధ్యాహ్నాలు ఉండలేకపోతున్నాము. ఇంకా స్కూల్ టైం అయితే చూస్తుండగానే అవుతూ ఉందన్నమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయి. బట్టలన్నీ నిన్న వేసినవన్నీ తీసి మర్చేసేసాను అనమాట. ఇవన్నీ సెల్ఫ్లో సదిరేసుకోవాలి. ఏది ఇలా చూపించి ఇలా తీసేసినంత సేపట్లో అయిపోదు కదా పని అంటే. ఇంకా అలాగే చాలా బట్టలు ఉండే అవన్నీ నీట్గా మర్చేసుకొని అవన్నీ సెల్ఫ్లో సర్దేసుకున్నాను అనమాట. సర్దుకున్నాక నైట్ కూరగాయలు తెచ్చారన్న కదా, అప్పుడు ఆనియన్స్ కూడా తెచ్చాడనమాట. ఆనియన్స్ అన్నీ ఇంకా సదురుకోవాలి. అన్నీ అయిపోయినాయి అనమాట. పాతవి అయిపోతే ఇంకా అందులో 2-3 ఉన్నాయి. తెమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి. అందులో పొట్టే అంత వచ్చింది. ఆనియన్స్ మంచి పక్కకు పెట్టి ఆ పొట్టు అంతా తీసేసి ఊసేసి పేపర్ వేసుకున్నా. పేపర్ కొన్నిసార్లు వేసుకుంటాను, కొన్నిసార్లు వేసుకోను అన్నమాట. ఎందుకంటే కొంచెం ఆనియన్ కుళ్ళిపోయినప్పుడు ఆ పేపర్ కంటే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఆ మరక. అందుకోసమని వేసుకోను. మామూలుగా తీసేసుకోవచ్చు అని. ఇంకా తర్వాత అన్నీ మంచివి చూసుకొని కొంచెం పచ్చిగా ఉన్నవి బయటికి మంచిగా స్ట్రాంగ్ ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నిటివి కొంచెం వెనక్కి వేసేసాను అన్నమాట. అంటే ఇవి ఇంకా ముందుకు పెట్టుకున్నవి ఫాస్ట్గా రెగ్యులర్గా వాడాల్సినవి అని అర్థం అన్నమాట. అప్పటికైనా అంత చేసిన పొట్టంతా తోలుసుకొని పెట్టుకున్న ఎన్ని ఉల్లిపాయలు పాడైపోయినాయో చూడండి. 1/4 kg ఉల్లిపాయల దాకా పాడైపోయినాయి. ఎంత మోసం ఉంటుందో. మనం అక్కడే ఉండి జోకించుకున్నా ఎందుకు అలాగే మోసం అయిపోతాం. ఇంకా బీట్రూట్ ఆలు అయితే తెచ్చారనమాట. 2 ఒకే దాంట్లో ఉంటే ఇంకా ఆలూస్ అయితే బయట పెట్టుకున్నాను. బీట్రూట్ లోపల పెట్టేసుకొని అన్ని పనులు అయిపోయాక ఇంకా నేను మా అమ్మాయి అయితే తినేస్తున్నాము. ఆమెకు నేనే తినిపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వేసిన మీరు చాలాసార్లు చూసుంటారు, మళ్ళీ నన్నే తినిపించమంటుంది అనమాట. ఇంకా తిన్నాక తననైతే పడుకోబెట్టేశాను. స్కూల్ టైం అవుతుంది కదా, తను రానంటుంది. ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది అన్నమాట. ఇంక డోర్ పెట్టుకుంటే పర్లేదు, పెట్టుకోమంటే పెట్టుకోని అంటుంది. ఇంకా అందుకోసమని టెన్షన్ వస్తుందని చెప్పి ఇంకా తను పడుకోబెట్టేస్తే హ్యాపీగా డోర్ క్లోజ్ చేసి ఏడుపు వినిపిస్తే కాస్త చూడండి అక్క అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి పడుకోబెట్టేశాను అనమాట. తను పడుకుంది. ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి రెడీ అయిపోతున్నా. ఫాస్ట్గా అయితే పడుకోలేదు అసలు. పడుకోనికి భలే సతాయిస్తుంది నైట్ టైమ్స్ కానీ ఆఫ్టర్నూన్స్ కానీ. ఇంకొకటి ఏంటంటే ఇవాళ కాస్త ఎర్లీగా లేచింది కాబట్టి పడుకోబెట్టగానే పడుకుంది, లేకపోతే అసలు పడుకునేది కాదు. భలే హెడేక్ తెప్పిస్తుంది నిద్ర దగ్గర. ముగ్గురు నిద్ర దగ్గర భలే సతాయిస్తారనమాట. కాస్త నైట్ టైమ్స్ అయితేనే మా చిన్నోడు టైమింగ్ మెయింటైన్ చేస్తారు తప్ప ఇంకా వీళ్ళిద్దరికి నైట్ టైం కూడా టైమింగ్ ఏమి ఉండదు. అదే రాక్షసత్వంతో దయ్యాల్లాగా మెలకుతోటే ఉంటారు 24 hours. ఇంకా తననైతే పడుకోబెట్టి నేను జుట్టు వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా సమ్మర్ వస్తే అయితే పైకి ముడేయాలి, లేదా ఇట్లా పైకి జుట్టు వేసుకోవాలి. అంతే 2 ఆప్షన్లు. రోజు ముడేసుకుంటే టీచర్స్కి కూడా చూడలేరు కదా, జిడ్డు మొహంతో వస్తుంది. చాలామందికి కొంతమందికి ఓపిక ఉంటుంది. స్కూల్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొంతమందిని చూస్తే అబ్బా ఇంత ఓపిక ఎలా ఉంటుంది అనిపిస్తుంది. అసలు రోజువారీ డ్రెస్సులు, డ్రెస్ మీదకి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, దాని మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకొని స్లిప్పర్స్ కాంచి మ్యాచింగ్ వేసుకొని వస్తారు. అబ్బా ఇంత ఓపిక ఎలా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జుట్టు వేసుకుంటున్నా కదా అని ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఉక్కపోస్తుంది అన్నమాట. సరే అని ఇంకా డోర్ ఓపెన్ చేసి నేనైతే ఇంకా జుట్టుని కంప్లీట్ చేసేసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఒకసారి పాపని చూసుకొని పక్కన అక్క వాళ్ళకి చెప్పేసి నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా స్కూల్ దగ్గర నుంచి అయితే పిల్లని తీసుకొచ్చేయాలి.
ఎంత ఇంకా వచ్చేంత వరకు మనసులో అదే గాబరా ఉంటుంది అన్నమాట. అక్క వాళ్ళకి చెప్పి ఉన్న ఇద్దరు ఎవరెవరి డోర్స్ ఓపెన్ ఉంటే వాళ్ళందరికీ చెప్పి వెళ్తాను అన్నమాట. చూడండి కాస్త ఏడిస్తే డోర్ తీయండి, ఎవరికి ఫాస్ట్గా వినిపిస్తుందో తెలియదు కదా, అందుకోసమని ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను. ముందైతే చిన్నోడు వచ్చేసాడనమాట. వాడు వచ్చి డ్రెస్ విప్పేసి, ఇంక ఇది తగిలించే పని కాదు కదా, వేరే యూనిఫామ్ అయితే తగిలించమంటాను, స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే రోజు వాష్ చేస్తాను అనమాట. ఇంకా మా పెద్దోడైతే షూస్ విప్పేస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే నేను బీట్రూట్ కట్ చేసి ఇచ్చానమాట. వాళ్ళు పడుకొని లేచారు, అంటే వాడికి కాఫ్ ఉందని చెప్పాను కదా, అందుకోసమని. ఇంకా స్నాక్ కావాలి అంటే ఒకరి తర్వాత ఒకరు లేచినాక బీట్రూట్ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారనమాట. ఈ రోజుకైతే నా ఈవినింగ్ రొటీన్ ఇలా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించింది?